ఖమ్మంలో వైరా రోడ్లో మాంగళ్య షాప్ అని ఇంతకుముందు పాత చెన్నై షాపింగ్ మాల్ తీసేసిన దాంట్లోనే ఇప్పుడు మాంగళ్య షాప్ అనేది పెట్టారు. నిన్న సినిమా యాక్టర్ శ్రీలీల అని తను వస్తుంది. అసలు జనాలు ఉండటంలో సరే జనాలు సినిమా యాక్టరు ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి అంత జనం వచ్చారంటే ఓకే. కానీ రెండో రోజు కూడా ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటని నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా చూద్దాం అన్నట్లు పోయి నేను చూస్తే అసలు జనాలు కిక్కిరిసిపోతున్నారు. అసలు ఎటు మళ్ళేటట్లేదు, ఎటు చూసేటట్లేదు. బట్టలేమో ఆడ కుప్పలు కుప్పలు దెబ్బలు దెబ్బలాగా ఉంటున్నాయి. ఏందో ఏరుకొని చూసుకోవటం అనమాట. ఒక సైజు కానీ ఒక సెలక్షన్ కానీ అసలు ఈ మంచియా కాదా ఎట్లా ఏందనేది అర్థం కావట్లేదు అనమాట. అసలు ఆ బిల్లులు వేసేటోళ్ళు కూడా అసలు ఖాళీ ఉండట్లేదు. మేము ఎంతమందికి అనేసాము పక్కకు పోండమ్మా అని వాళ్ళు అన్నారు. ఇది మాంగళ్య పరిస్థితి. నాకు అనిపించింది కదా, అసలు డబ్బులు అనేవి మనం అంటే ఇప్పుడు లెక్క లేదన్నట్లుగా కాదు, కానీ ఆ బట్టలు ఆ కొనే విధానం చూస్తే మనం నిజంగా మన రాష్ట్రం అంత పేదలో ఉందా అనేది కూడా అర్థం అవుతుంది. లేకపోతే ఫ్యాషన్ బట్టల మీద ఫ్యాషన్ బాగా పెరిగిందా అంటే బంగారం రేటు పెరిగింది. ఎలాగో బట్టలు అయితే కొంచెం కొనుక్కోగలుగుతాం, బంగారం ఎలాగో కొనుక్కోలేము. ఈ బంగారం కొనుక్కున్నా వాటికి సెక్యూరిటీ లేదు. దాన్ని బట్టి ఇప్పుడు బట్టలు కొనుక్కొని ఎంజాయ్ చేసి ఆ ఫ్యాషన్ అనేది తీర్చుకోవాలనేది జనాలలో పడింది. ఇదివరకైతే 1, 2, 3, 4 బట్టలు ఉండేవి. ఇప్పుడైతే రోజుకు రోజంతా బట్టలు వేసుకున్నా కూడా తరిగిపోయినట్లు కొనాలనే ఆలోచన ఉంది. నిజమే కదా, మరి ఎట్లాగో బంగారం కొనలేము ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. బట్టలే కదా కొనుక్కొని ఆనందించేది. ఏదైనా ముందు ఎటుపోయినా కానీ బట్టలు అనేదే, డ్రెస్సింగ్ అనే దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని జనాలకు కూడా ఎక్కువ బట్టలు అనేవి అయితే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళని కొనుక్కుంటాం కాబట్టి ఏదో ఆఫర్లు పెట్టారు, కొత్తగా షాప్ వచ్చింది కదా అని ఆ క్రేజ్తో అందరం పోతున్నాం. కానీ వాస్తవంగా ఏంటంటే అసలు బట్టలు సెలక్షన్ చేసుకోవటానికి కూడా అక్కడ ప్లేస్ లేదు, చూసుకోవటానికి లేదు. మనం కరెక్ట్గా సెలక్షన్ ఎలా చేయాలో కూడా అర్థం కాలే, పిచ్చెక్కింది. నేను సరేలే షూటింగ్ చూద్దాం అసలు ఏమైనా జనం తగ్గుతారా ఏంటా అన్నట్టు చూస్తే ఏ ఫ్లోర్లో చూసినా అంతే జనం ఉన్నారండి. ఒక ఫ్లోర్ అని కాదు, ఎక్కడ ఖాళీ ప్లేస్ అంటూ లేదు. ఇది ఎంతంటే 11 తీసిన వీడియో అనమాట. ఇంకా పెరుగుతున్నారనమాట, స్టెప్ బై స్టెప్ పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు జనం. జనాలకి బిల్లు వేయించుకోవటానికి కూడా గంటలు టైం పడుతుంది అనమాట. ఒక్కొక్కళ్ళు మినిమం కౌంటర్లోనే 1 గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఓపిక సహనం నశించిపోతున్నాయి, విసుగనిపిస్తుంది. వాడు బట్టల మీద పెడుతున్నారు, కంప్యూటర్ల మీద ఇది తీయండి అమ్మ అని చెప్పలేక అరుస్తున్నారు. ఇది అసలు మాంగళ్య షాపు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో కానీ ప్రస్తుతం అయితే నేను చూసి వచ్చింది నాకు అనిపించింది ఇప్పుడు ఈ 10-15 రోజులు నాకు ఆ షాప్కి వెళ్ళిపోయే పరిస్థితి లేదు అని అనిపించింది. ఒకసారి ఓపెన్ చేయండి.